నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా లలితాదేవి అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి, లలితాదేవి అనుగ్రహం ద్వారా చక్కటి శుభ ఫలితాలను పొందటానికి ఎటువంటి విధి విధానాలతో లలితాదేవిని ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. లలితాదేవికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన నామాలను శుక్రవారం నాడు స్మరించుకున్నట్లయితే లలితా అమ్మవారి అనుగ్రహం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. లలితా అమ్మవారిని శుక్రవారం నాడు ఓం కామదాయిన్యై నమః అనే నామంతో స్మరణ చేస్తూ అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో, పసుపచ్చటి పూలతో, కుంకుమ కలిపిన అక్షింతలతో పూజించినట్లయితే కోరుకొన్న ఉద్యోగం లభించటానికి ఈ నామస్మరణ విశేషంగా సహకరిస్తుంది. ఈ నామానికి ఉన్నటువంటి విశిష్టతను మనం పరిశీలించినట్లయితే చిత్రరథుడు అనే పేరు కలిగినటువంటి గంధర్వుడు తన భార్య అయినటువంటి విద్యాధరితో హిమాలయాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఒక రాక్షసుడు ఈ చిత్రరథుడిని, విద్యాధరిని బాధిస్తున్నటువంటి తరుణంలో జగన్మాత స్వయంగా చిత్రరథుడు ఈ మంత్రాన్ని జపించినప్పుడు అక్కడ ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని సంహరించి చిత్రరథుడు అనే పేరు కలిగినటువంటి గంధర్వుణ్ణి కాపాడిందని మనకి పురాణాలలో వివరించడం జరిగింది. అందువల్ల అంతఃశత్రు బాధలున్న వాళ్ళు ఎవరైనా సరే శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి కూడా శుక్రవారం నాడు అమ్మవారికి సంబంధించిన ఈ నామస్మరణ చేస్తే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి శుక్రవారం నాడు ప్రారంభించి ఈ మంత్రం వరుసగా 9 రోజుల పాటు ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి 21 సార్లు జపం చేసుకోవాలి. అలా వరుసగా 9 రోజుల పాటు శుక్రవారం ప్రారంభించి ఈ మంత్ర జపం చేస్తూ లలితాదేవిని పూజించినట్లయితే అమ్మవారి అనుగ్రహం ద్వారా కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే అమ్మవారి అనుగ్రహం ద్వారా విద్యార్థులు ఎవరైనా సరే విద్యారంగంలో విశేషమైన రీతిలో రాణించటానికి శుక్రవారం లలితాదేవి చిత్రపటం దగ్గర అమ్మవారికి నమస్కారం చేసుకొని ఓం కామాక్షి అయి నమః అనే నామాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోవాలి. అమ్మవారు ఆవిడను చూస్తేనే తన చూపులతో అందరి కోరికలు నెరవేరుస్తుంది కనుక ఆ తల్లిని కామాక్షిదేవి అనే పేరుతో పిలుస్తారు. జ్యోతిష శాస్త్రరీత్యా వివాహపరమైనటువంటి దోషాలున్న కన్యలు ఎవరైనా సరే ఈ దోషాల వల్ల వివాహం ఆలస్యమవుతున్నటువంటి తరుణంలో శుక్రవారం రోజు లలితాదేవికి పాయసం నివేదించి ఓం కామాక్షి అయి నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకుంటూ లలితా అమ్మవారిని పూజించినట్లయితే అతి త్వరగా వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి కూడా ఈ మంత్ర జపం విశేషంగా సహకరిస్తుంది. విద్యార్థులు విద్యారంగంలో రాణించటానికి, కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి, వివాహపరమైనటువంటి ఆటంకాలను తొలగింపజేసుకోవటానికి ఓం కామాక్షి అయి నమః అంటూ అమ్మవారిని స్మరిస్తూ లలితాదేవిని ఆరాధన చేయాలి. అమ్మవారి ప్రీతి కోసం 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయాలి. అలాగే దైనందిన జీవితంలో కీలకమైన సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటంలో సతమతమైపోయే వాళ్ళు ఎవరైనా సరే కీలకమైన నిర్ణయాలు తీసుకుని విజయం వైపు అడుగులు వేయటానికి శుక్రవారం నాడు లలితాదేవి చిత్రపటం దగ్గర అమ్మవారికి నమస్కారం చేసుకొని ఓం నీల చికురాయే నమః అనే మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపించుకోవాలి. నీల అంటే నల్లని అని అర్థం, చికుర అంటే శిరోజాలని అర్థం. నల్లని శిరోజాలు కలిగి మహాకాళీ రూపంలో దర్శనమిస్తుంది కనుక ఆ తల్లిని ఓం నీల చికురాయే నమః అనే పేరుతో మనం అందరం ఆరాధన చేస్తాం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల వల్ల విజయవంతం కావటానికి, గృహ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి శుక్రవారం అమ్మవారు లలితాదేవిని కుంకుమతో పూజిస్తూ ఓం నీల చికురాయే నమః అనే ఈ మంత్రజపం చేయండి. అమ్మవారికి తీపి పదార్థాలు నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టండి. లలితాదేవి పరిపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలకు సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన దశరథ ప్రోక్త శని స్తోత్రంలో దాగి ఉన్న అంతరార్థం ఏంటో, ఆ స్తోత్రాన్ని స్మరించుకోవటం ద్వారా శని అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఎంతటి వాడవౌరా
నిజమెన్నగ నిష్ఠురమౌనో ఏమో నీ స్వాంతము నేటికిన్ తెలిసే ఆర్తుల ఏడ్చెడిదొంచు ద్రౌపదీకాంతను గాచితే వలువ కౌరవులుడ్చినదాకా నిర్దయందంతిని బ్రోచితే బలము తప్పినదాకను శ్రీ జనార్దన. ఓ జనార్దన స్వామి, ఎంతటి వాడవౌరా, నువ్వెంతటి వాడివయ్యా. నిజమెన్నగ నిష్ఠురమౌనో ఏమో, నిజం మాట్లాడితే నిష్ఠూరంగా ఉంటుంది అని తెలుగులో ఒక సామెత ఉంది. నేను నీ గురించినటువంటి నిజం చెబితే నిష్ఠూరంగా ఉంటుందేమో కానీ నువ్వు ఎంతటి వాడివయ్యా. నీ స్వాంతము నేటికిన్ తెలిసే, నీ మనస్సేమిటో నీ లక్షణమేమిటో నాకిప్పుడు అర్థమైంది. ఆర్తుల నేర్చెడిదంచు, ఆర్తితో నీ భక్తుల్ని ఏడిపించి అప్పుడు కానీ నువ్వు వచ్చి ఆదుకోవయ్యా. కొంతమందికి పిల్లల్ని దగ్గరకు తీసుకుని ఆడించి వారికి ఆటలు పాటలు నేర్పి వారు ఆనందంగా నవ్వితే వీరు కూడా ఆనందంగా ఉంటారు. కొంతమంది పిల్లల్ని బుగ్గలు గిల్లి వారిని ఏడిపించి వాళ్ళు ఏడుస్తుంటే ఆనందిస్తారు. నువ్వు ఈ 2వ తరగతికి చెందిన వాడివి నాకు అర్థమైందయ్యా. నీ భక్తులను ఆర్తితో బాధపడుతూ నిన్ను పిలుస్తుంటే వారిని ఇంకా ఏడిపించి అప్పుడు కానీ వారికి నువ్వు సహాయం చెయ్యవు. ద్రౌపదీగాంతను కాచితే వలువ కౌరవులుడ్చినదాకా, ఆ ద్రౌపదీదేవి ఎంత బాధపడింది. ఆవిడ్ని నువ్వు ఆదుకున్నావయ్యా. చివరికి ఆవిడ చెంగు పట్టుకుని దుశ్శాసనుడు లాగితే చివరి క్షణంలో వచ్చి మానరక్షణార్థం ఆవిడికి నువ్వు వలువలను వస్త్రాలను ప్రసాదించావు. అలాగే నిర్దయం దంతిని బ్రోచితే, 100 సంవత్సరాలు మొసలి పట్టుకుని ఆ కాలుని విపరీతంగా బాధ పెడుతూ కర్కశమైనటువంటి దంతాలతో కరుస్తూ అది ఆ ఏనుగుని లోపలికి ఈడుస్తుంటే ఈ ఏనుగు తట్టుకోలేక నీకు 100 సంవత్సరాలు మొరబెట్టుకుంటే ఎప్పుడో చివరికి శక్తిని కోల్పోయి ఇక కొన ఊపిరితో ఉన్న పరిస్థితుల్లో వచ్చి నువ్వు ఆ మొసలిని ఖండించి ఆ ఏనుగుని రక్షించావు. ద్రౌపదీదేవిని కూడా అంతే, చివరి వరకు కూడా ఆవిడ బాధపడుతుంటే రాలేదయ్యా. భక్తుల మానప్రాణాలు పోతున్నా సరే నువ్వు పట్టించుకోకుండా నిర్దయతో వ్యవహరిస్తూ వారు ఆర్తితో గోడుమంటుంటే నువ్వు ఆనందిస్తావయ్యా అంటూ నిందాస్తుతి చేస్తూ మహావిష్ణువుని భక్తి తత్పరతతో ఆరాధిస్తూ చక్కని పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన విదుషీమణి శ్రీమతి దొంతి రాజరత్నమ్మ గారి జనార్దన శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకున్నాం. రేపు మరి ఒక శతకం గురించి తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారం, పంచమీ తిథి. అమ్మలగన్న అమ్మ, పెన్నుదిలిచ్చిడి లక్ష్మి, పేరుబడ్డ అనాథ శక్తి అయినటువంటి లలితాదేవిని ఆరాధన చేసి తరించాలి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి ఆ చక్కని తల్లి లలితాదేవి ఉపాసన ఎవరైతే చేస్తారో వారికి ధైర్యం, స్థైర్యం, జీవిత సాఫల్యత సిద్ధిస్తాయి అంటోంది శాస్త్రం. అందుకే శ్రీమాత్రే నమః అనేటువంటి ఒక్క పదంలోనే విశిష్టవంతమైనటువంటి లక్షణాలు దాగి ఉన్నాయి. హయగ్రీవుడంతటి వాడు లలితా సహస్రనామాన్ని మనకు అందించడం జరిగింది. ఎవరైతే శుక్రవారం నాడు నిష్ఠగా లలితా సహస్రనామార్చన చేసి ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించి స్వీకరిస్తారో వారి జీవితాలలో వెలుగు రేఖలు, చక్కటి అదృష్టం, చక్కటి యోగవంతమైన జీవన విధానం ఆ చక్కని తల్లి అనుగ్రహిస్తుంది. విధి వ్రాసిన దుర్వ్రాతను తొలగించేటువంటి అపూర్వమైనటువంటి శక్తి ఆ లలితా పరమేశ్వరి చేతిలో ఉంటుంది. కాబట్టే శ్రీదంబైన భవత్పదాంబుజము సంసేవింతు హృద్వీధి ఆహ్లాదాంబోధి తరంగముల్వరల క్షీరాంబోధి సంజాత తానే దౌర్భాగ్యపు వ్రాత వ్రాసనో విధి మున్నీనాథు ఫలంబుపై
ఆ దుర్వ్రాతని భవత్పదాంగుళనమ్మ రూపమాపంగదే అన్నారు. అంటే విధి వ్రాసిన దుర్వ్రాతను కూడా తొలగించేటువంటి దివ్యవంతమైన శక్తి సంపన్నత ఆ చక్కని తల్లి లలితాంబకు ఉన్నది. అందుచేతనే స్త్రీలు సౌభాగ్య సిద్ధి కోసం, అదృష్టం కోసం, వివిధ రంగాలలో ఉత్తీర్ణులు కావటం కోసం లలితాదేవిని అర్చన చేసి తరించేటువంటి సంప్రదాయం మనది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం కూడా ఆ లలిత పరాభట్టారికాదేవిని ఉపాసన చేసిన వారే. ఈ సృష్టి మొత్తం కూడా ఆ చక్కని తల్లి యొక్క చేతిలోనే ఉన్నది. కాబట్టే ఆ తల్లిని మనస్ఫూర్తిగా శుక్రవారం నాడు ధ్యానం చేసి తరిద్దాం. ఎటువంటి ధ్యానం ఆ తల్లికి ఇష్టమంటే కేవలం ఒక్క శ్రీమాత్రే నమః అనుకున్నా చాలు, ఆ తల్లి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధయో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:26, సూర్యాస్తమయం 6:22. తిథి పంచమి రాత్రి 3:26 వరకు. నక్షత్రం విశాఖ రాత్రి 3:18 వరకు. వర్జం ఉదయం 6:49 నుంచి 8:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:49 నుంచి 9:37 వరకు. మరల మధ్యాహ్నం 12:48 నుంచి 1:36 వరకు. అమృతకాలం సాయంకాలం 5:30 నుంచి 7:17 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 5 గంటలకి. నేటి విశేషం శుక్రవారం. ఈ శుక్రవారం అనేటువంటిది లక్ష్మీదేవికి ప్రీతికరం, అలాగే పార్వతీదేవికి ప్రీతికరం, దుర్గాదేవికి ప్రీతికరం, అమ్మవారికి ప్రీతికరం అండి. లక్ష్మీదేవికి సంబంధించినంత వరకు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాలను 108 సార్లు పారాయణ చేసుకోవడం, అలాగే కనకధారా స్తోత్రం జపించడం, పూజ పద్మాలతో చేయడం, మారేడు దళాలతో చేయడం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి, అనుభవయోగ్యమైన సంపదనిస్తాయి. లలితాదేవికి సంబంధించి లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, పుష్పాలతో పూజించడం. ఇక్కడ కొంతమంది ఒక పద్ధతి ప్రకారం 108 శుక్రవారాల్లో 108 రకాల పువ్వులతో పూజిస్తుంటారు. ప్రత్యేకించి పిండి వంటలు నివేదన చేయడం, ఇవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని కలిగిస్తుంటాయి. దుర్గా సప్తశతి పారాయణ చేయడం మొదలైన వాటి ద్వారా దుర్గాదేవి యొక్క అనుగ్రహం కలిగి కష్టములను అధిగమించేటువంటి, సద్గుణములను నేర్చుకునేటువంటి ఒక వివేకవంతమైన శక్తి పెరుగుతుంది. అమ్మవారిని పూజ చేయడం అనేటువంటిది సర్వదా శ్రేయస్కరమే. ఎందుకంటే అడిగితేనే కానీ అమ్మ పెట్టదు అనేటువంటిది సామెత, కానీ అడగకుండానే అన్నీ సమకూర్చి పెట్టేది అమ్మ ఒక్కతే అనేది వాస్తవాంశం. ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తుంటుంది కూడా. అందుకని మనం అమ్మవారిని పూజించుకోవడం ద్వారా సకల సంపదలు కలుగుతాయి,
మనకు నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరుతాయి. అష్టలక్ష్ములు కదండి. అందువల్ల నేటి ఆణిముత్యాలు. జీవితపు ప్రతి అడుగు నీవే విశ్లేషించుకోవద్దు. అది ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో అలాగే జరగనివ్వండి. సర్వవ్యాపి అయిన భగవంతుడిని ఓ సంస్కృతికి మాత్రమే ప్రతీకగా వర్ణించటం సంకుచితత్వం. ఉత్తములైనటువంటి వాళ్ళు మాత్రము మంత్రశక్తిని కానీ యజ్ఞశక్తిని కానీ ప్రకృతి విరుద్ధమైన వాటికి వాడరు. అది తెలుసుకోవాలి. ప్రకృతి విరుద్ధమైన వాటికి మహాత్ముల దగ్గరికి వెళ్ళండి, గాల్లోంచి ఏం పుట్టించరు. నేను పుట్టిస్తేనే మహాత్ములు అంటారు కదా అంటే ప్రకృతి విరుద్ధమైన వాటికి వెళ్ళరు. ఇది గ్రహించవలసిన అంశం ఇక్కడ. ఇందులో ఉన్నటువంటి అంశం అది. ఇక్కడ ప్రకృతికి విరుద్ధంగా పుట్టించిన వాళ్ళని భగవత్శక్తి అనరు, తపశ్శక్తి అనరు. ఒకప్పుడు కంచి మహాస్వామి వారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళి ఇన్ని విగ్రహాలు తీశాడు. ఆయన వెంటనే పోల్చారు, ఈ విగ్రహాలు ఎక్కడో నాకు తెలుసు అన్నారు. అవునండి, నేను ఫలానా స్వామివారి దగ్గరికి వెళ్తే వాళ్ళు గాల్లోని సృష్టించి ఇచ్చారు, అవి మీకు దిగి తీసుకొచ్చి ఇచ్చామంటే వెంటనే ఏమిటివి అన్నారు. అనగానే అంతర్ధానం అయిపోయారు అక్కడి నుంచి. వెంటనే ఒక మాట అన్నారు, ఇలాంటి ప్రకృతి విరుద్ధమైన పనులు చేయడం అనేది మంచిది కాదు. ఒకవేళ నిజంగా తపశ్శక్తి ఉన్నవాళ్ళు ప్రపంచంలో ధర్మాన్ని జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలి, ప్రజలకి విచక్షణని వివేకాన్ని కలిగించాలే తప్ప ఇలాంటి మాయలు మంత్రాలు చేయకూడదు నాయన అని చెప్పారు పరమాచార్యులు వారు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. దీన్ని బట్టి మనం ఆలోచించాలి ఏంటంటే గాలులోంచి సృష్టించడాలు ఇవన్నీ చేయడాలు దైవత్వం కాదు. అవి చూసి ఆహా దేవుళ్ళని భజనలు చేయడం లేదని, ప్రకృతి విరుద్ధం కాదు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎప్పుడు మబ్బులోంచి వాన పడుతుంది కానీ రత్నం పడదు. మబ్బులోంచి వాన పడ్డం భగవంతుడి మహిమ, రత్నం పడ్డం ప్రకృతి విరుద్ధం. ప్రకృతి సహజమే భగవన్మహిమ, భగవన్మహిమకి విరుద్ధంగా వెళ్ళరాదు. ఇది గ్రహించగలిగితే చాలు. విశ్వామిత్రుడు నిజానికి అంత మహానుభావుడండి. ఎంత జపం చేసిన వాడు, ఎంత మహాత్ముడు. వశిష్ఠుడు అంతటి వాడు నిరాకరిస్తే కొంచెం ఆలోచించాలి కదా. ఆయన అంత తపశ్శక్తి సంపన్నుడే కదా. ఎక్కడో దెబ్బతిందనమాట. దానితో ఆయన ఏం చేశాడంటే యజ్ఞం చేయడానికి సిద్ధపడ్డాడు. అంటే ప్రకృతి విరుద్ధంగా చేయగలిగే ప్రక్రియలు ఉండవచ్చుగాక, కానీ ఉత్తముడు అది అనుసరించాడు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కానీ విశ్వామిత్రుడు యజ్ఞం చేయడానికి సిద్ధపడి అనేక మంది ఋత్విజులను పిలిచారు. ఎందుకంటే పెద్ద పెద్ద యజ్ఞాలు ఒంటి చేతి మీద నడవు. అనేక మంది మంత్రశాస్త్రవేత్తలు రావాలి, అన్ని వేదాలు తెలిసిన వాళ్ళు, రకరకాల వేద విజ్ఞానవేత్తలు రావాలి, ప్రక్రియలు తెలిసిన వాళ్ళు ఉండే. వీళ్ళందరితో కలిసి కదా హోమం చేయాలి. అన్యోన్య సహాయేన, ఒక్కడి వల్ల కాదు ఇక్కడ, అందరూ రావాలి. కానీ విషయం తెలిసిన వాళ్ళు ఎవరు రాలేదు. ఆయన ఎంతమందిని పిలిచినా ఒక్క ఋషి రాలేదు, ఒక్క విప్రుడు రాలేదు. ఎందుకు రాలేదయ్యా అంటే కేవలం వశిష్ఠుడు వద్దన్న పని ఈయన చేస్తున్నాడని చెప్పి వశిష్ఠుని మీద గౌరవంతో ఎవరు రాలేదన్నారు. అక్కడ చాలా గొప్ప విషయం చెప్పాడు. ఎందుకంటే వశిష్ఠుడు ధర్మం కోసం చేస్తాడు, ధర్మరక్షణ కోసం చేస్తాడు. చేతకాక కాదు, ఆయన చేయలేడు యజ్ఞం చేసి పంపించడం. కానీ అది విరుద్ధం అని చెప్పి ఆయన చేయలేదు. ఎప్పుడో వశిష్ఠుడి పట్ల గౌరవం చేత ఆయన మాటని కాదనలేక ఏ ఒక్కరూ రాలేదు. ఇప్పుడు గొప్ప సమస్య వచ్చింది. విశ్వామిత్రుడిని ఎలాగైనా సరే నేను చూసుకుంటాలే నీ సంగతిని అభయం ఇచ్చేశాడు ఆయన. ఇక్కడ అతను రెండు భావాలు, ఒకవైపు కృతజ్ఞతగా ఏదో చెయ్యాలి, ఇతని పాపం శాపగ్రస్తుడే ఉన్నాడు, ఇతను ఏదో చెయ్యాలి అనుకున్నాడు. ఇక్కడ వెంటనే ఆయన వాళ్ళు వచ్చినా రాకపోయినా నేను పంపిస్తానని నిర్ణయించుకున్నాడు. చూడండి ఆవేశంతో ఏం చేస్తున్నా అంటే ఇత్యుక్త్వా జలమాదాయ హస్తేన ముని సత్తమః దదౌ పుణ్యం తదా తస్మై గాయత్రీ జప సంభవం. తాను అంతవరకు చేసిన గాయత్రి జప ఫలాన్ని ధారపోస్తున్నాడు. చూడండి ఇక్కడ పంతం ఎంత చేయిస్తుంది. అరే ఆ జపఫలం దాచుకుని పరమేశ్వర ప్రీత్యర్థం అని ఊరుకునుంటే అదే చిత్తశుద్ధిని, వివేకాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు. కానీ ఇప్పుడు తాను చేసిన ఇంతకాలం చేసిన గాయత్రి జప పుణ్యాన్ని ధారపోసాడు ఇక్కడ. ఇది కాక చాలా తపస్సులు చేశాడు ఆయన. ఒకటి ధారపోస్తున్నాను అనుకున్నాడు, గాయత్రి మంత్ర జప ఫలాన్ని ధారపోసాడు. చిత్రం ఏంటంటే యథేష్టం గచ్చ రాజర్షే త్రివిష్టపమతంద్రిత. ఇప్పుడు నేను ధారపోయడం చేత నువ్వు రాజర్షి అయిపోయావు, వెళ్ళు చక్కగా, నిన్ను అడ్డుకునేవాడెవడు లేడు, ఉన్నపాటును స్వర్గానికి వెళుతూ వెళ్ళన్నాడు. మంత్రఫలం చేత ఒక్కసారిగా అతడు పైకి ఎగరడం ప్రారంభించాడు. తన ప్రయత్నం లేకుండానే వెళ్ళిపోతున్నాడు, ఎవరో తీసుకువెడుతున్నట్టుగా.
గగనంలోకి వెళ్ళిపోతున్నాడు. సశరీరంగా వెళ్ళాలనుకున్న వాడికి ఎంత సమస్య వచ్చిందో చూశారు కదా. కానీ జ్యోతిష్శాస్త్ర పరంగా మనం చూడగలిగితే ధ్రువమండలానికి ఆవల వైకుంఠం ఉంటే సూర్యమండలానికి ఆవల స్వర్గం ఉంటుంది. ఇవి మొత్తం లెక్కలు కట్టు కూడా చెప్పచ్చండి, వినే ఓపిక ఉండాలి. కానీ లోకాలోక వర్ణనలు ఊహాజనితాలు కావు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ ఇతను మొత్తానికి మంత్రబలం చేత సాధ్యమైంది. అక్కడ దాకా వెళ్ళబోతూ ఉన్నాడు. ఎప్పుడో గగనమండలంలో వివిధములైన స్తరములు అంటే స్థాయి భేదాలు ఉంటాయి, లేయర్స్. అక్కడ ఉన్నటువంటి జ్యోతిర్గణాలు, సిద్ధగణాలు, దేవతాగణాలు చూసి ఇదేమిటి ఇంతవరకు ఎప్పుడూ జరగనిది, ఒకానొక నీచ దేహం కలిగినటువంటి వాడు పైకి వచ్చేస్తున్నాడు, ఎవరు పంపిస్తున్నారు? ఇది భోగయోగ్యమైన దేహం కాదు, ఊర్ధ్వలోకాలకు అనువైన దేహం కాదు ఇది. ఇక్కడ మరి నీచమైన దేహం అది. ఎందుకంటే మానవ దేహం అంటేనే దేవతల దృష్టిలో నీచం, మీరు తెలుసుకోండి. ఇక్కడ మనకి ఇదే గనక సంతోషంగా ఉంటుంది. శునకానికి కూడా దాని దేహం అందంగా ఉంటుంది. అన్నమయ్య అదే అంటాడు, శునకము తన బ్రతుకు ఘనమై తలపోయి ఉన్నాడు ఇక్కడ. అదే పరమాత్మ పెట్టిన గొప్ప ఉపకారం ఏంటంటే గొంగళి పురుగు కూడా తన దేహాన్ని అసహించుకోదండి, తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే నేననే ఏ చైతన్యమైతే ఉందో అది ఏ దేహంలో దూరినా ఆ దేహం నేను అనుకుంటూ ఉంటుంది. అక్కడ ఆ ఆనందమైన ఆత్మకి సంబంధించిన ప్రీతిభావం ఏదైతే ఉందో దేహం మీద ఆరోపించుకుని ఆ దేహమే తానని ఆనందిస్తుంటుంది, తెలుసుకోండి ఇక్కడ. దానికి ఏమీ లేదు, ఇది ఆరోపితమే, ఇది గ్రహించగలిగితే చాలు ఇక్కడ. అందుకే ఈ ఉపాధి ఎక్కువ ఉపాధి తక్కువ ఏం చెప్పడానికి ఉంది. అందుకే దేవతలకు మానవ దేహాలు చూస్తే జుగుప్సిట. అయితే అసలైనటువంటి శుద్ధమైన స్వరూపం ఆత్మము నువ్వు, అందువల్ల నీకు తెలియని ఆనందం నువ్వు అనుభవిస్తున్నావు. కానీ దేహం మీద ఆరోపించుకోవడం వల్ల దేహమే గొప్పగా అనిపిస్తుంది, తెలుసుకోండి ఇక్కడ. ఇదంతా ఆలోచించవలసిన అంశం ఇక్కడ. అవి రహస్యాలు. అందుకు కనుక దేన్ని అనుభవించడానికి దాని దేహాలు కావాలి. అందుకే దేవతలకు జుగుప్స కలిగింది ఒక్కసారి. భారతంలో ఈ విషయం గొప్పగా చెప్తాడు మహానుభావుడు భీష్ముడు. అందుకే దేవతారాధనలు చేసేటప్పుడు మనం మంత్రంతో స్నానంతో శుద్ధి చేసుకుని భస్మధారణ వస్త్రధారణ జాగ్రత్త చేసుకుని ఎందుకు కూర్చుంటామంటే అసలే జుగుప్సాకురమైన దేహం కనుక మంత్రము చేత స్నానం చేత శుచి అయితే మనం ఇచ్చేవి దేవతలు పుచ్చుకుంటారు, అది తెలుసుకోవాలి. అందుకు మడులు తడులు వచ్చే ఎందుకు మనకు తెలియదు. ఇలా ఎందుకు చేయకూడదు అంటే దేవతలను అడగాలి, నువ్వెవడు చెప్పడానికి. మొత్తానికి వస్తున్న దేహం చూసి శపచక్వ సమాయాసి దేవలోకే జుగుప్సిత యాహి శీఘ్రం తతో భూమౌ నాత్ర స్థాతుం తవోచితం. ఇక్కడ మన జాగ్రత్తగా వింటే భారతంలో ఒక అంశం గుర్తు రావాలి. ఇంద్రుడు స్వర్గానికి పిలిస్తే అర్జునుడు వెళ్ళాడు, తెలుసా? మరి ఆయనది మానవ దేహమే కదా, ఎలా వెళ్ళాడు? అసలు అంతదాకా వెళ్లకుండా ఎలా ఉన్నాడు అది కూడా చెప్పాలి కదా. మరి ఇంద్రుడు అంశతో పుట్టాడు కనుక ఎప్పుడో వెళ్లాల్సింది. కానీ ఎప్పుడు తీసుకెళ్ళాడు తెలుసా? ఆయన తపస్సు చేసి కిరాతార్జనీయంగా శివపరమాత్మను చూసిన తర్వాత ఆ కిరాత రూపంతో శివుడు యుద్ధం చేశాడు. అది తపస్సు చేశాడు కనుక అనుగ్రహం ఇచ్చాడు. ఆ తర్వాత ఇంద్రుడు తీసుకెళ్ళాడు. ఎందుకంటే శివుని యొక్క హస్తస్పర్శ జరిగింది కనుక అర్జునుని దేహంలో దివ్యత్వం ప్రవేశించింది. అప్పుడు ఆయన స్వర్గానికి వెళ్ళడానికి అరుగుడయ్యాడు, తెలుసుకోండి ఇక్కడ. అంతేగాని మామూలు దేహంతో వెళ్ళలేరు ఎవరు కూడా. అలాంటిది వీడు జుగుప్సిత దేవలోకే జుగుప్సిత, దేవలోకానికి అత్యంత జుగుప్సితమైన వీడు వచ్చేస్తున్నాడు పైకి అని చెప్పగానే ఇంద్రుడు అక్కడి నుంచే వెనక్కి పో అన్నాడు, భూమికి పో అన్నాడు. ఇది అంత తోసేయడాలు ఇవేం లేదండి. అందుకే ఉన్న కథ మనం చెప్తున్నాం. యాహి శీఘ్రం తతో భూమౌ, తొందరగా పో భూమికి, నా అత్ర స్థాతుం తవోచితం, ఇక్కడ ఉండడానికి నువ్వు సరి అయిన వాడివి కావు అన్నాడు. ఎప్పుడైతే ఇంద్రుడు ఆ మాట అన్నాడో ఇత్యుక్త స్ఖలిత స్వర్గా చక్రేణామిత్ర కశ్యన, పైనుంచి ఒక్కసారి కింద పడిపోయాడు. పోనీ కింద అంటే నేల మీద పడలేదు, అటుకీకా కిటికీకాక ఉన్నాడు ఇక్కడ. కింద పడబోతూ విశ్వామిత్ర నా బతుకు చూడు ఏమైపోయిందో, కింద పడిపోతున్నా, నువ్వేమో పైకి పంపించావు, కింద పడిపోతున్నా అన్నాడు. వెంటనే విశ్వామిత్రుడు చూసి అక్కడే ఆగన్నాడు. ఆయన కింద పడిపోయేవాడే, అక్కడ తొయ్యగానే అక్కడే ఆగుని అనగానే ఆకాశ మధ్యంలో ఆగిపోయాడు. ఇక్కడ ఆయన రానివ్వలేదు, ఈయన కింద పడనివ్వలేదు, మధ్యలో ఆగిపోయాడు. ఆయన మధ్యలో ఆగిపోయి భోరుమని ఏడుస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించాడు విశ్వామిత్రుడు. ఎందుకంటే తనకున్నటువంటి మంత్రశక్తితో పైకి పంపుదాం అనుకున్నాడు, కానీ ఇంద్రుడు రానివ్వలేదు. ఇప్పుడు ఆ మంత్రశక్తితో కింద పడనివ్వకుండా ఆపాడు. అది ఇక్కడ కింద పడితే ఆ దేహం ఏమయ్యేదు, మొత్తానికి ఆపాడు. ఆపి ఇప్పుడు నేను ఒక్కడనే కూర్చొని యజ్ఞం చేయబోతున్నాను అంటూ జలాన్ని తీసుకుని సంకల్పం చేసుకున్నాడు. వెంటనే విశ్వామిత్రోప్యపస్పృష్ట్వా చకార ఇష్టిం సువిస్తరాం. ఇష్టి అంటే వేదచోదితమైన ఒక యజ్ఞము. ఇష్టి అనగా యజ్ఞం అని అర్థం. అప్పటికప్పుడే అగ్నిహోత్రాన్ని రగిల్చి తాను ఆచమనం చేద్దామని జలాన్ని ముట్టుకున్నాడు. ఇంకా ఎందుకు సంకల్పిస్తున్నాడంటే తాను చెయ్యబోయేటువంటి ప్రత్యేకమైన ఇష్టి ద్వారా విధాతుం నూతనాం సృష్టిం స్వర్గలోకం ద్వితీయకం, వాడు నీకు స్వర్గంలోకి రానివ్వకపోతే నేను నీకు స్వర్గాన్ని సృష్టిస్తాను అన్నాడు ఇక్కడ.
రెండవ స్వర్గాన్ని సృష్టిస్తాను అని సంకల్పం చేసుకుంటున్నాడు. ఇంకా పూర్తిగా ఆచమనం కూడా చేయలేదు. జలం స్పృష్ట్వ, నీటిని ముట్టుకున్నాడు. తస్యోద్యమం తథా జ్ఞాత్వా త్వరితస్తు సచీపతి. ఇక్కడ మూల శ్లోకాలు ఎందుకు చదువుతున్నామంటే ఉన్నది ఇక్కడ చెప్పడం జరుగుతోంది అని. ఇక్కడ ఉన్నదాన్ని విశ్లేషించుకుంటున్నాం కానీ లేనిది కల్పించట్లేదు. ఇక్కడ కూడా జరిగిన కథ జాగ్రత్తగా చూడవలసింది అంటే ఉద్యమ్య, అది ఇక్కడ విషయం. అందుకు చెప్తున్నాం తస్య ఉద్యమం తథా జ్ఞాత్వా త్వరితస్తు సచీపతి. ఎప్పుడైతే అతని ప్రయత్నాన్ని ఇంద్రుడు చూశాడో వెంటనే అతడికి విశ్వామిత్రుడు తెలుసు, ఓహో నువ్వు పంపేవనని ఇన్ని, అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. నేను విశ్వామిత్రుడు సామాన్యుడు కాడు, అతని తపశ్శక్తి చాలా గొప్పది. అందుకు తపస్సులతో ఋషులతో దేవతలు కూడా జాగ్రత్తగా ఉంటారు. అందుకు ఋషుల్ని గట్టిగా పట్టుకుంటే వాళ్ళ మాట దేవతలు వింటారండి. అందుకు ముందు ఋషులను ఆరాధించారు, తర్వాత దేవతలను అంటారు. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నది ఏకంగా ఇంద్రుడు దిగి వచ్చాడు. వచ్చి తత్రాజగామ సహసా మునిం ప్రతిదు గాధిజం కిం బ్రహ్మన్ క్రీతే సాధో. ఏమిటయ్యా స్వామిని మీరు చేస్తున్న పని? కోపంతో ఏదో చేస్తున్నారు, ప్రకృతి విరుద్ధమైనటువంటి పని. ఎందుకంటే మీ బలం మాకు తెలుసు గనక మీరేం చేస్తున్నారు వివరించండి అనంటే, మరొక స్వర్గాన్ని సృష్టించబోతున్నాను అన్నాడు. దయచేసి ఆ పని అయిపోయండి, మీకేం కావాలో చెప్పండి, వీడిని స్వర్గానికి తీసుకెళ్ళాను, అంతే కదా, ఏర్పాటు చూస్తాను. ఇంతేనండి. అందుకని విశ్వామిత్రుడు ప్రతిష్ఠ చేయడం జరగలేదు, అది తెలుసుకోవాలి. ఇక్కడ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్. శాపవాక్కు విడిచిపెట్టాడు. శాపవాక్కు విడిచిపెట్టాడంటే తపోభంగం అయిపోయిందని గుర్తు. ఇంద్రుడు అటువంటి ప్రమాదాన్ని పొందాడు. ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళి అహల్య చూశాడు. ఆమె గడగడగడగడ వణికిపోయింది. ఇక్కడ మీరు ఒక్క విషయం జాగ్రత్తగా ఆలోచించండి. అలాంటి మహర్షి పక్కన ఇల్లాలిగా నువ్వు తగవు, వెళ్ళిపో అనడానికి ఇదొక్కటి చాలు. ఆయన అలా అనలేదు. ఆయన ఏమన్నాడో తెలుసా? అహల్య, నువ్వు ఇక నుంచి ఆహారములు తీసుకోవద్దు. ఎందుచేత నువ్వు ఆహారం తిన్నావు, ఆహారంలో 6వ వంతు మనస్సు అయింది. ఆ మనస్సు రజోగుణ భూయిష్టమైంది. ఆ మనస్సు ఇంద్రుడిని స్మరించింది. ఇంద్రుడితో కలిసి భోగం అనుభవించడానికి ఆనుకూల్యత వహించింది. ఏ మనసు పాపమునకు కారణమైందో దాన్ని సంస్కరించుకో. సంస్కరించుకోవాలంటే వాయుభక్ష నిరాహార తప్పింతి భస్మసాయిని. నువ్వు రాయైపో అనలేదు. రాయైపోతే ప్రతిస్పందన ఉండదు. ఇంకా వాల్మీకి రామాయణంలో అహల్యని నువ్వు రాయైపో అన్న మాట వాల్మీకి మహర్షి కానీ గౌతమ మహర్షి కానీ వాడలేదు. వాయుభక్ష, నువ్వు గాలి నొక్కదాన్ని తిను. నిరాహార, ఆహారం ముట్టుకోదు. తప్యంతి, తపస్సు చెయ్యి. నువ్వెవరికీ కనపడవు. అదృశ్య, అదృశ్యంగా ఉంటావు. భస్మశాయిని, బూది కప్పబడి ఉంటావు. అందుకని ఎవ్వరికీ తెలియదు. నిర్జనమైపోతుంది ఈ ఆశ్రమం. నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి. నేను ఉత్తర దిక్కుకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను. నువ్వు అలా తపస్సు చేస్తూ ఉండు. నువ్వు చేసినటువంటి పాపం కడగబడుతుంది ఒకనాడు. పాపం కడగబడింది అని గుర్తేమిటంటే రాముడు వస్తాడు ఈ ఆశ్రమంలోకి. రాముడు ఏనాడు ఆశ్రమంలోకి వచ్చాడో ఆనాడు నువ్వు మళ్ళీ తపస్సులోంచి చైతన్యాన్ని పొంది పైకి లేస్తావు. నువ్వు పైకి లేవగానే నేను వస్తాను, వచ్చి మళ్ళీ నిన్ను స్వీకరిస్తానని చెప్పాడు. అంటే దాంపత్యం అన్న మాటలో ఎంత విశాలమైన అవగాహన ఉండాలో అంత పెద్ద పొరపాటు చేసినటువంటి అహల్యని కూడా సంస్కరించుకున్నాడు తప్ప గౌతమ మహర్షి అసలు విడాకులివ్వడం అన్న మాట వాడలేదు రామాయణంలో. అంటే అసలు నూతన దంపతులవుదామనుకున్న వాళ్ళు మొట్టమొదట చదువుకోవలసిన గ్రంథం ఏమైనా ఉంటే, అసలు భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, పరిణితి ఎలా ఉండాలి తెలుసుకోవాలంటే అసలు ముందు రామాయణ గ్రంథం చదువుకోవాలి. చదివితేనే వాళ్ళు ఆదర్శ దంపతులుగా నిలబడగలరు. కాబట్టి ఆ తల్లి తపస్సులోకి వెళ్ళిపోయింది. ఇహ వర్షం, ఇక్కడే నువ్వు బహూనిత్వం వసిష్యసి. ఇహ వర్షం సహస్రాణి బహూనిత్వం వసిష్యసి. ఈ ఆశ్రమంలో కొన్ని వేల సంవత్సరముల అలా తపస్సులో ఉండన్నాడు. ఆమె అను చేసినది పాపం. అలా నేను చేయకుండా ఉండవలసింది. కాబట్టి ఇప్పుడు నేను ఆ పాపాన్ని కడిగేసుకోవాలనుకుంది.
ఆమె తపస్సులోకి ప్రవేశించింది. గౌతమ మహర్షి వెళ్ళిపోయారు. గౌతమ మహర్షి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయిన తరువాత ఇంద్రుడు దేవతలందరినీ పిలిచాడు, ఋషుల్ని పిలిచి, నేను దేవతా కార్యము కొరకు గౌతమ మహర్షి యొక్క తపస్సు అంత విపరీతంగా పెరిగిపోతే దేవతల్ని కూడా నిగ్రహించగలిగినంత శక్తి పొందేస్తాడని ఆయన తపస్సు భంగం చేయడానికి నేను తప్పు చేశాను వెళ్ళి, కాబట్టి మీరు నన్ను రక్షించాలి. అప్పుడు దేవతలందరూ వెళ్ళి పితృదేవతల్ని సంప్రదించారు. పితృదేవతలు దక్షిణ దిక్కునుంటారు. శరీరం విడిచిపెట్టేసిన వాళ్ళందరూ 3 తరాల వరకు పితృదేవతా స్థానంలో ఎదురు చూడాలి. తన కడుపున పుట్టిన వాళ్ళల్లో ఎక్కడైనా ఎవడైనా మహాధర్మతత్పరుడైన వాడు ఉంటాడా? నేను మీకు ఒక మాట చెప్తున్నాను, శ్రీరామాయణ సంపూర్ణ ప్రవచనం చేస్తే 7 తరాల వరకు విడుదల చేసి ఊర్ధ్వలోకాలకు పంపిస్తారు. రామాయణం చదువుకున్నా కూడా, రామాయణం చదువుకుంటే చాలు తనకి ముందు పుట్టిన 7 తరాల వాళ్ళని విడుదల చేస్తారు. అంత గొప్పది. ఎవడైనా పుడతాడా ఒకడు. అలా రామాయణం చదువుకున్నవాడో, యజ్ఞయాగాది క్రతువులు చేసేవాడో, ధర్మనిష్ట కలిగిన వాడు పుడతాడేమో. 3 తరాలు ఎదురు చూస్తారు పితృదేవతా స్థానంలో. ఆ పితృదేవతలు ఆ యుగంలో మాంసం తినాలి, త్రేతాయుగంలో. ఇప్పుడు మాంసానికి బదులు గారె, మినుము. ఈ యుగంలో మాంసభక్షణం లేదు తద్దినంలో, కేవలం గారె మినుము మాత్రమే పెట్టాలి. కాబట్టి వాళ్ళు వెళ్ళి అడిగారు. అడిగి సంప్రదించి, దేవేంద్రుడికి ఉపకారం చెయ్యడానికి మీరు ఒక పని చేయండి, మీకు మేక మాంసాన్ని వడ్డిస్తుంటారు పితృదేవతలకి తద్దినంలో. ఇక నుంచి మీరు మేక మాంసాన్ని పితృదేవతలు స్వీకరించేటప్పుడు మేక వృషణముల యందలి మాంసమును తీసుకోవద్దు. ఆ వృషణములు దేవేంద్రుడి యందు ప్రవేశపెడతామని చెప్పి వాళ్ళందరూ కూడా, ఆ పితృదేవతలందరూ కూడా దేవతలతో సంప్రదించి సహస్రాక్షన్ నివేశయన్ మేషవృషణములను ప్రవేశపెట్టారు. ఇంద్రుడు పుంస్త్వాన్ని పొందాడు. ఇక్కడ అహల్య కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేస్తూ అలాగే ఉండిపోయింది. విశ్వనాథ సత్యనారాయణ గారు మహానుభావుడు ఏమి దర్శనం చేశాడో. బాలకాండని ఆంధ్రీకరిస్తూ ఆయన ఓ మాట అంటారు, బాలరాముడు ఆశ్రమంలో ప్రవేశిస్తున్నాడు. మిథిలా నగరానికి అవతల వైపు ఉంది. మిథిలా నగరానికి ప్రవేశిస్తూ ఉంటే ఉంటుంది గౌతమాశ్రమం అని శ్రీరామాయణంలో. ఆయన అడిగాడు, ఏమిటి ఇంత నిర్జనంగా ఉంది, ఇది ఆశ్రమ ప్రాంగణం అయ్యి ఉండాలే, ఇలా ఉందేం గురువుగారు ఇది అని అడిగాడు. అంటే విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి ఈ కథంతా చెప్పారు. చెప్పి, రామా నీ వలననే ఆమెకి తపస్సిద్ధి కలగాలి, ఆమె పూర్వస్థితిని పొందాలి, కాబట్టి ఆశ్రమ ప్రవేశం చెయ్యి అన్నారు. ఆయన రాముడు ఆశ్రమ ప్రవేశం చేశాడు తప్ప రాముడి కాలు రాయికి తగిలింది, కాలు తగిలితే రాయిలోంచి కాంత వచ్చింది అలా లేదు రామాయణంలో. ఆయన ప్రవేశించేటప్పటికి ఆవిడికి తెలిసింది తపస్సులో, వెంటనే ఆవిడ పైకి లేచింది అని రాశారు. విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా అద్భుతంగా అనుభవించారు దాన్ని. ప్రభుమేనిపై గాలి పైవచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ కలిగి, ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగి, ప్రభుమేని నెత్తావి పరిమళించినతోన యశ్మంబు ఘ్రాణేంద్రియంబునుంది, ప్రభు నీలరత్నతోరణ మంజులాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే, ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత ఉపల హృదయ వీధి ఉపనిషద్వితానమునికి శ్రీరామ భద్రాభిరామమూర్తి యగుచుతూచే అన్నారాయన. రామచంద్రమూర్తి వస్తున్నప్పుడు రామచంద్రమూర్తి మీద ఉన్న గాలి తపోనిష్టలో ఉన్న అహల్య మీదకి వెళ్ళింది. ఆవిడికి స్పర్శేంద్రియం పనిచేసింది. రాముని మించి సువాసన ఆమె నాసాపుటాలకి తాగింది. ఆమె ముక్కు పని చేయడం మొదలుపెట్టింది. రాముని యొక్క శరీరములోని కాంతి ఆమె కన్నుల మీదకి పడింది. ఆవిడ కళ్ళు పనిచేయడం మొదలుపెట్టాయి. ఆమె రామచంద్రమూర్తికి ఆతిథ్యం ఇచ్చింది. జరగబోయే మంగళం ఏమిటో ఆవిడకి అర్థమైపోయి శ్రీరామ భద్రాభిరామమూర్తిగా ఆయన కనపడ్డాడు. సీతతో కూడిన రాముడు అవబోతున్నాడని కనిపెట్టింది. ఆయన లోపలికి వెళ్ళాడంతే ఆవిడ చేసిన పాపమంతా కడగబడింది. రామపాదము సోకి పాపము పోయిందంటారు, తప్పు. రామపాదము సోకి పాపము పోలేదు. ఆమె పాపము ఆమె తపస్సు వలననే పోగొట్టుకుంది. ఆమె తపస్సు వలన ఆమె పాపము పోయిందని గుర్తేమిటంటే రాముడు వచ్చాడు. రామపాదము సోకి ఆమె పాపము పోయి ఉంటే ఆమె ప్రయత్నము ఆమె పాపం పోవడంలో లేదు.
అలా అయితే మహర్షి వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అనవలసిన పని లేదు. నీ తపస్సు పండిందన్న మాటకు అర్థం ఏమిటంటే నీ పాపము కడగబడింది. నీ పాపం కడగబడిపోయిందని గుర్తు ఏమిటంటే రాముడు వస్తాడు. రాముడు వస్తే నువ్వు లేస్తావు, నువ్వు లేస్తే నేను వస్తాను, మళ్ళీ మన ఇద్దరం దంపతులుగా చక్కగా ఆశ్రమంలో ఉందా అన్నాడు. రామచంద్రమూర్తి ఇలా లోపలికి వచ్చారు ఆశ్రమంలోకి. అహల్య లేచి నిలబడింది. ఇతపూర్వం చేసిన పాపం ప్రక్షాళనం అయిపోయింది. కోటి సూర్యుల పగిది కాంతితో నిలబడింది ఆవిడ. ఆమె మహాపతివ్రత, అంత తపస్సు చేసిన తల్లి. రాముడు బాలరాముడు. ఆయన నరుడిగా ఉన్నాడు, బ్రహ్మచారిగా ఉన్నాడు. ఆయన ఈశ్వరాంశ సంభూతుండని, నేను ఈశ్వరుణ్ణని రాముడు చెప్పట్లేదు. రాముడు మహాపతివ్రత అయినటువంటి అహల్యకి నమస్కారం చెయ్యాలా? రాముడొచ్చిన శాప విమోచనమైందని చెప్పి నా తపస్సు పండిందని అహల్య రాముడికి నమస్కారం చెయ్యాలా? అహల్య రాముడికి నమస్కారం చేసింది అనుకోండి, అంతకన్నా అసంబద్ధమైన విషయం ఇంకోటి ఉండదు. ఆమె మహాపతివ్రత, గౌతమ మహర్షి యొక్క ఇల్లాలు, ఆయనకి తల్లి లాంటిది. అంటే ఇప్పుడు నరుడిగా ఉన్నాడు, బ్రహ్మచారిగా ఉన్నాడు కాబట్టి రామచంద్రమూర్తే అహల్య యొక్క పాదములు పట్టుకోవాలి. అందుకే రాఘవౌతు తతస్తస్త్రాపాదౌ జగృహుతుస్తథా అన్నారు. స్మరంతి గౌతమవచ ప్రతిజగ్రాహ చాచతౌ అన్నారు మహర్షి. మొట్టమొదట రాముడే అహల్య యొక్క పాదముల మీద పడ్డాడు. అహల్య ఆయనకి ఆశీర్వచనం చేసి లేపి కూర్చోపెట్టి ఆతిథ్యం ఇచ్చింది, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చింది. అర్ఘ్యపాద్యాదులను అహల్య ఇచ్చి తన గృహస్థాశ్రమాన్ని కాపాడుకుంది. అప్పుడు గౌతమ మహర్షి వచ్చారు. వచ్చి పరమ సంతోషంగా అహల్యని స్వీకరించారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. జనార్దనాయ నమః. స్త్రీలకు పతియే దైవము. భర్తను సేవించటము, భర్తకు అనుకూలంగా ఉండటము, భర్త బంధువులను సేవించటము, అన్ని కాలాల్లోనూ భర్త అనుసరిస్తున్న నియమాలను రక్షించటము అనేవి స్త్రీల యొక్క ధర్మాలు. ధర్మము తెలిసిన సమర్థురాలు కావాలి. సత్యాన్ని వినటానికి, సత్యం మాట్లాడటానికి ఎంతో ప్రియంగా ప్రవర్తించాలి. ఎంతో సావధానంగా ఉంటూ బాహ్యాంతరాలలో శుచిగా ఉండాలి. లోపల బయట అంతా శుచిగా ఉండాలి. తన భర్త పతితుడు కాకపోతే ఆమె అతడిని ప్రేమతో సేవించాలి. ఏ స్త్రీ అయితే తన భర్తను సాక్షాత్తుగా శ్రీహరి అని భావిస్తూ లక్ష్మీదేవి శ్రీహరిని సేవించే విధంగా తన భర్తను సేవిస్తూ ఉంటుందో అటువంటి స్త్రీ వైకుంఠంలో శ్రీహరి రూపుడైనటువంటి తన భర్తతో కలిసి లక్ష్మీదేవిలాగా ఆనందిస్తుంది. ప్రతి యుగంలోనూ మంత్రద్రష్టలైన మహర్షులు మానవులకు వారి వారి స్వభావాలను బట్టి ధర్మాన్ని స్మృతుల రూపంలో బోధించి నిర్ణయించారు. అప్పుడే ఈ ధర్మాన్ని ఆచరించే వారికి ఇహలోకమందే కాక పరలోకమందు కూడా సుఖం లభిస్తుంది. స్వభావాన్ని బట్టి తనకు నిర్ధరించబడిన బ్రతుకు తెరువుతో మానవుడు తన స్వధర్మాన్ని ఆచరించాలి. ఇది బాగా మనం తెలుసుకోవాలి. అలా స్వధర్మంతో జీవిస్తూ మెల్లగా ఆ కర్మను కూడా విడిచిపెట్టి గుణాతీతుడై జీవన్ముక్తుడు కావాలి. ఎవరెవరికి ఏ ఏ కర్మలు అనుసరించావో, ఎవరెవరికి ఏ నియమాలు, ఏ ధర్మాల అనుసారంగా స్వామి మనం కల్పించాడో, పుట్టకతోనే ఎప్పుడు కలిగించాడో ఆ ధర్మాలను ఆచరిస్తూ శ్రీహరి మీద భక్తితో వాడు ఆ ధర్మముతోనే దాన్నే ఉపాసన చేస్తూ ఏది పరమాత్ముడు మనకిచ్చిందో వృత్తికి ఆ వృత్తినే దేవుడంటూ దాంట్లోనే మనసు పెడుతూ దాన్నే ఏకాగ్రతగా చేస్తూ, ఒకవేళ ఆ వృత్తిని చేస్తూ ఇంకొక వృత్తి కూడా చేసుకోవచ్చు, లేదని కాదు, కానీ
పుటకతో వచ్చినటువంటి పెద్దలు పెట్టినటువంటి వృత్తిని మర్చిపోకూడదు. దాని ఒక 10% అయినా చేయాల. లేదు దాంట్లో నీకు కలిసి వచ్చిందనుకో, అదే 100% చేసుకో. అందుకని అట్లా చేస్తూ చేస్తూ దాన్ని మధ్యలో ములుగేసి వేరే చోటు వెళ్ళటం, వేరే వృత్తిని అవలంబించటం, అది కాక ఇంకొక వేరే వృత్తి అవలంబించడం, దీంతో ఏమవుతుంది, అన్ని వృత్తులు అవలంబించి అన్ని వృత్తుల మీద నమ్మకం పెట్టుకొని, ఏమీ జరగకపోయినప్పుడు అన్ని వృత్తుల మీద నమ్మకం పోగొట్టుకొని, నువ్వు నీ మీద కానీ శ్రీహరి మీద కానీ నమ్మకం పోతుంది నీకు. అందుకని అది చేయకూడదు. జాగ్రత్తగా యోచించాలి. ఒకరు వృత్తిని వదిలి ఇంకొక వృత్తి పట్టుకునేటప్పుడు చాలా యోచన చేయాలి, సాధక బాధాలు చూడాలి. ఒక 2 రోజులు పస్తు పడుకున్నా పర్వాలేదు, ఎక్కువ అప్పు చేసి నానా గందరగోళం చేసుకొని జీవితం వృత్తిని పాడు చేసుకొని, మనకు దొరికిన వృత్తి, మనకు తెలిసిన వృత్తి అది కూడా అవలంబించవచ్చు. వద్దని దాన్ని వదిలేసేయమన్నారు, చేయని దాన్ని వదిలేసేయమన్నారు, దొరకని దాన్ని వదిలేసేయమన్నారు. అంతటితో మనశ్శాంతి దొరుకుతుంది. మీరు పరీక్ష చేసి చూడండి. అందుకని వృత్తి అవలంబన వేరేగా చేసుకోవచ్చు. నీ పూర్వవృత్తి ఏముందో దాని మీద గౌరవం పెట్టుకో. నువ్వు చేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు అది దొరకదు, ఆ పదార్థం దొరకదు, వదిలేసాయి. దాని బదులు వేరే వెళ్ళు. ఇక నీ పిల్లలంతా ఈ వృత్తిని అనుసరిస్తారు. అప్పుడు నా వృత్తి ఇదే అంటారు, 3వ తల. తప్పేముంది దాంట్లో? లేదు, తప్పలేదు. అందుకని ఇక్కడ మహర్షులే నిర్ణయించారు, పుట్టుతోనే స్వభావాన్ని బట్టి, పుట్టుక నక్షత్రాన్ని బట్టి, నీ ఒక టాలెంట్ అంటామే బుద్ధివంతం బట్టి వాళ్ళు నిర్ణయించారు ఇట్లా అని. అట్లా ఇక శ్రమజీవులని అట్లా నిర్ణయించుకొని వెళ్ళారు. శ్రమజీవులందరూ కూడా ఎంత శ్రమజీవులు వాళ్ళు, ఎవరైనా శ్రమజీవులకు వెళ్ళొచ్చు కదా. కాబట్టి అట్లా మనం అనకూడదు అనుకున్నాం. వీళ్ళందరూ పరమాత్మ నుంచే పుట్టిన వాళ్ళు. పురుష సూక్తం అంతా అదే కదా చెప్తుంది. వీళ్ళు వేరే పక్క ఇంట్లో నుంచి పుట్టలేదు. వీళ్ళు పరమాత్ముడి శరీరంలోనే పుట్టారు, ముఖంలో పుట్టారు, చేతులు కాళ్ళు హృదయంలో పుట్టారు, కొంతవరకు కాళ్లలో పుట్టారు. పరమాత్ముడి యొక్క సన్నిధి, పరమాత్ముడి యొక్క అవయాల్లో ఏదైతేనేమి దేవుడు, ఆ దేవుడు ఒక వెంట్రుక చాలు కదా. పరమాత్ముడే, వాడే సృష్టికర్త, వాడే లయ, కర్త, హర్త, భర్త అన్నీ కూడా. అటువంటి వాడిని శరీరం నుంచి వచ్చినటువంటివి అంతా కూడా పరమాత్ముడి సృష్టి అంతే. ఋషికేశాయ నమః.